సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. సింహరాశి జాతకులకి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం కంటే కూడా ఖర్చు బాగా పెరిగేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలని ఏమాత్రమూ తీసుకోవటం మంచిది కాదు. సింహరాశి జాతకులు చేపట్టిన పనులెల్లా కూడా కొంత వెనకంజ పడవచ్చు. నిరుత్సాహపడకండి. సహజంగానే మీరు అనుకుంటూ ఉంటారు, మా పరిస్థితి ఎంత, చెప్పుకుంటానికే సింహరాశి, మేమంతా చాలా లోలో ఉంటాము, ఎప్పుడూ కష్టాలే ఉంటాయి, ఎప్పుడూ దుఃఖాలే ఉంటాయని. మీ హృదయం పైన చేయి వేసుకుని మీరు మాట్లాడండి. కష్టాలు ఉన్నప్పటికీ ఎంతో ధైర్యంగా, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మీరు ఉన్నారు. చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద డైలాగులని వాడేసి ఉన్న సమయం మొత్తము కూడా మీరు వృధాగా ఖర్చు పెట్టకూడదు. ఈ సమయములో సింహరాశి జాతకులు సాధనా మార్గాన్ని ఎంచుకోవటం చాలా మంచిది. ఒక మంత్ర అనుష్ఠానం చేయండి, మంత్ర ఉపదేశం తీసుకోండి, మంత్రం మీద పట్టుని సాధించండి, ఒక స్తోత్రాన్ని పారాయణ చేయండి. నిత్యము కూడా ఒక దైవ తత్వాల్లోకి మీరు వెళ్ళినట్లయితే కనుక విశేషమైనటువంటి ఫలితాల్ని ఈ ఫిబ్రవరి నుంచి సింహరాశి జాతకులు పొందగలుగుతారు. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గ్రహస్థితి మార్పులు వ్యావహారికమే తప్ప ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మిక సాధనకి గ్రహస్థితి మార్పులు ఎంతో మనని అనుగ్రహిస్తాయి. చెడు ఆలోచనల నుంచి, ఈ యొక్క స్ట్రెస్ అంటూ ఉంటాం కదా, ఒత్తిడి నుంచి మనం బయటపడటానికి సింహరాశి జాతకులు ప్రణవం అంటే ఓంకారాన్ని ధ్యానం చేయండి. బ్రహ్మ ముహూర్తంలో ఓంకారాన్ని బాగా మీరు ధ్యానం చేయండి. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏదైనా సమస్యతో మీరు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వారైనా తప్పకుండా మీరు సమస్య నుంచి బయటపడతారు. మొట్టమొదటిసారిగా మీకు మైండ్ పీస్ అనేటువంటిది ఏర్పడుతుంది. మాటలో మృదుత్వం వస్తుంది. ఆలోచనలో సాత్వికమైనటువంటి ఆలోచన కలుగుతుంది. సులభంగా మనము కష్టాలన్నీ దాటుకోవచ్చు. ఏదో పని కాలేదు, ఇంకింతే అని వదిలేయకుండా పట్టినది సాధించగలగాలి.